ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం తెలియజేయుచున్నది, చిక్కుకొనకుడి, దాస్యమును కాడి. యేసుక్రీస్తు తన రక్తము ద్వారా కడిగి మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మీరు ఎవరికి దాసులు కాదు, క్రీస్తుకు దాసులుగా ఆయన చేసుకున్నాడు. మరలా మీరు స్థిరముగా నిలవకుండా మీరు వెనుకకు చూచినట్లయితే ఆ దాస్యమును కాడి మిమ్మల్ని చిక్కించుకొనుచున్నది. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో ఆశీర్వాదం రాకపోవడానికి గల కారణము, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వారు స్వతంత్రులుగా చేయబడ్డారు, యేసయ్యను వెంబడిస్తున్నారు. కానీ ఆ దాస్యమనే కాడి క్రింద వారు చిక్కుకుంటూనే ఉన్నారు. దాని వలన దేవుని యొక్క ఆశీర్వాదములు ఈరోజు దేవుని బిడ్డల మీదకి రావడంలా. గ్రహించండి, మీరు ఏ కాడి క్రింద చిక్కుకున్నారు మీకు తెలుసును. ఆ చిక్కు నుండి విడుదల పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. రెండవదిగా, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చిక్కు కొనకుడి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రక్షణ పొందారు, మరల వెనుకకు వెళ్ళొద్దు, ఆ దాస్యమనే కాళ్ళలో చిక్కుకొనకండి. అయితే ఈ లోకంలో పాపం అనేది బహుగా ఉన్నది, అది విస్తరించి ఉన్నది, ఇది సులువుగా చిక్కులు పెడుతుంది. అందుకనే దావీదు అంటాడు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. అయా, ఆయన సులువుగా చిక్కుకున్నాడు ఒక పాపములో. ఏమిటి ఆ పాపమని మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క ప్రజలను, ఇజ్రాయేలీలను లెక్కించుటి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన లెక్కించిన కారణమును బట్టి దేవుడు ఇశ్రాయేలీ మీదకి భయంకరమైన తెగులును పంపించాడు. ఆ తెగులు కారణమును బట్టి అతడు ప్రార్థించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకున్నాను, నేనెంతో అవివేకిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని దేవునితో మనవి చేయుచున్నాడు. ఇదేనండి సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఈ విధమైనటువంటి పాపములు అతడు పడినప్పుడు దేవుని జవాబు అతనికి వస్తున్నది. 3 ప్రశ్నలు ఆయన దావీదుట ఉంచాడు. అవి బహు కష్టతరముగా ఉన్నాయి. అందువల్ల ఆయన అంటున్నాడు, నాకేమీ తోచడం లేదు, గొప్ప చిక్కులలో ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నారు. గల కారణం ఏమిటంటే, మీరు చిక్కబడి ఉన్నారు, మీరు చిక్కులలో ఉన్నారు. ఆ చిక్కులు మిమ్మలను ఏమీ తోచకుండా చేస్తున్నాయి. అవి మీ జీవితంలో విడుదల లేకుండా చేస్తున్నాయి. ఏమిటి ఆ చిక్కులు? ఆలోచించండి. మరలా వెనుక జీవితంలో దాస్యమనే కాడి కింద చిక్కుకున్నారా? లేక సులువుగా చిక్కులు పెట్టి పాపంలో చిక్కుకున్నారా? ఏది మిమ్మల్ని చిక్కించుకొనుచున్నదో దాన్ని విడిచిపెట్టండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో విజయాన్ని దయచేస్తాడు. చిక్కుకొనకుడి. దేవుడు చిక్కుకోకుండా మిమ్మల్ని కాపాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించండి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయండి. ప్రభా, నేను పలానా దానిలో చిక్కుకొని ఉన్నాను, దాని నుంచి నాకు విడుదల దయచేయమని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో
గొప్ప ఆశీర్వాదాలను, మేలును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడి ఉదయకాల సమయం మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన పరమ తండ్రి, నీ బిడ్డలకు విడుదల ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నాం. వారు ఎటువంటి దాస్యమనే కాడికను చిక్కుకున్నారు, ఎటువంటి పాపమనే కాడి వారిని చిక్కిస్తుందో ఆ చిక్కుల నుండి, వాటి నుండి నీ బిడ్డలకు విడుదల దయచేసి జయ జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించి కృపతో నడిపించి బలపరచమని, ప్రతి విధమైన అడ్డములను తొలగించమని, ఇప్పుడు నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.